మనం కూడా ఉత్సాహాన్ని పొందాలంటే ఆ రామనామస్మరణ చెయ్యాలి. దాన్నే తర్వాతి శ్లోకంలో చెబుతున్నారు శంకరాచార్య. సదా రామ రామేతి నామామృతం తే సదా రామమానంద నిశ్యంద కందం సదా రామ రామేతి నామామృతం తే సదా రామమానంద నిశ్యంద కందం పిబంతం నమంతం సుదంతం హసంతం పిబంతం నమంతం సుదంతం హసంతం పిబంతం నమంతం సుదంతం హసంతం భజంతం హరీశం తమేకాత్మవహం తమేకాత్మమీశం సుదంతం హసంతం పిబంతం నమంతం సుదంతం హసంతం తమేకాంతమీశం నమంతం భవంతం. రామనామం సదా రామ రామేతి రామామృతం తే రామ 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 అనే నామామృతాన్ని నిరంతరం జపించిన వాడు ఎవరండి? ప్రపంచం మొత్తం మీద ఆ ఖ్యాతి హనుమంతుడు ఒక్కడికే దక్కింది. హనుమంతుడి జీవితంలో రెండు ప్రధానమైన విషయాలు, ఒకటి కర్తవ్యం, రెండు స్మర్తవ్యం. మనం కూడా అదే నేర్చుకోవాలి. ఇళ్లల్లో మనం ప్రశాంతంగా ఉండాలి అంటే కర్తవ్యం స్మర్తవ్యం. మన పని ఏదో మనం చెయ్యాలి, మిగిలినప్పుడంతా జపం చేసుకుంటూ కూర్చోవాలి. ఎక్కడో అక్కడ జపం చేసుకుంటూ కూర్చోవడం, ఇంట్లోనే ఒక మూల ప్రశాంతంగా, అన్నిట్లోనూ వేలెట్టి కెలక్కూడదు. మనకు అవసరమైన విషయాలే ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నా సరే మనకు అవసరం లేనిది మనకి ఎందుకు వచ్చింది? మనం వచ్చి హాల్లో కూర్చోవలసిన పని లేదు. మనకు గది ఇచ్చారంటే మరీ మంచిది, మనం వదిలేశారు ఏకాంతంగా సుఖంగా. అంతేగా నన్ను అందరూ వదిలేశారు అనుకోదు, అందరినీ వదిలి నువ్వు వెళ్ళిపోవాలి, ఇక్కడ తప్పదు అది. అందుకే వదిలేశారు ప్రాక్టీస్ కోసం. అలా సిద్ధపడాలి జీవితానికి. కానీ ఇలా వదిలేశారు అలా వదిలేశారు అనకూడదు. హనుమంతుడు అలాగే వదిలేసేవాడు. అంత సముద్రము దాటాడు, ఏ సన్మానము కోరుకోవాలి. ఈ కోతులన్నీ వెళ్ళి రాముడు మెళ్ళ మీద తోళ్ల మీద ఎక్కేసి మేము చూసాం ఇందులో చూసినవాడు ఒకడు లేడు. ఇక్కడ కష్టపడి వెళ్ళి చూసింది ఆయనేమో దూరంగా కూర్చొని బండ మీద రామ్ 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 అంటాడు. ఆయన దగ్గరికే రావట్లా. ఆయనకు అర్థమైంది రాముడికి చూసిన వాళ్ళు వీళ్ళు కాదని. అందుకే ఆయనకు నమ్మకంగా ఉంగరం ఆయనకి ఇచ్చాడు. వీళ్ళందరికీ వీళ్ళు ఎవడికిచ్చినా తాకట్టేట్టేస్తాడు. సీతాదేవికి వెళ్ళదు అది. అందులో బంగారం రేట్ ఎక్కువ, 73 అయింది ఇప్పుడు. అందుకని తాకట్టెట్టేస్తాడు ఆయన రాముడు. అందుకే ఇవాళ హనుమంతుడికి ఇచ్చాడు పట్టుకెళ్ళి. ఆయన చూసి ఇచ్చినవాడు దూరంగా కూర్చున్నాడు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ నెత్తిమీ ఎక్కేస్తున్నారు. ఇక్కడ మీరందరూ తప్పుకోండి ఆయన రాముడు అన్నాడు. అప్పుడు ఆయన వచ్చాక ఊరికే నేను చూశానండి అని ఒక మాట చెప్పాడు అంతే. ఈయన ఆలింగనం చేసుకున్నాడు, ఆనందించి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు ఏ పని చేయమంటే అప్పుడు సముద్రం దూకే విషయంలో కూడా జాంబవంతుడు వచ్చి చెబితేనే ఆ పని చేశాడు, లేకపోతే చేయలేదంట ఆయన. అలాగ మనం కూడా జీవితంలో కర్తవ్యం చెప్పినప్పుడు కర్తవ్యంగానే చెయ్యాలి. అంతకు మించి అధికంగా చెయ్యడం, లేకపోతే అందరికంటే ముందు మనం దూసుకుంటూ వెళ్ళిపోయి ఏదో చేద్దాం అనుకోవడం, ఇవన్నీ కూడా మనకి చాలా ఇబ్బందులు తెచ్చిపడతాయి. హనుమంతుడి నుంచి నేర్చుకోవలసింది మనం అదే. మిగిలిన సమయం అంతా ఏం చూడు, సదా రామ రామేతి నామామృతం, ఎప్పుడూ రామ 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 అనే తారక మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నాడు. అటువంటి హనుమంతుణ్ణి హనుమంతం నిరంతం భజేహం నితాంతం భజేహం హనుమంతమేకం నితాంతం భజేహం పిబంతం నమంతం హసంతం సుదంతం హనుమంతమేకం నితాంతం భజేహం. ఎప్పుడు ఆ రామనామామృతాన్ని పిబంతం సేవిస్తూ, నమంతం భక్తితో నమస్కరిస్తూ, సుదంతం ఎప్పుడు పళ్ళు బయటపెట్టి నవ్వుతూ ఉండేవట. కోతి ఆకారంగా దమరు కోతి కిచకిచలాడును అని పళ్ళు బయటపెట్టి ఆనందంగా, సుదంతం మంచి దంతాలన్నీ కనపడేలాగా, హసంతం ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండేవట. ఇంకా ఏ సన్మానాన్ని ఏ సత్కారాన్ని ఆయన కోరుకోవాలి. అటువంటి హనుమంతమేకం నితాంతం భజేకం. అటువంటి హనుమంతుణ్ణి భజించినా కూడా మనకి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్నారు ఖచ్చితంగా. ఇప్పుడు అకారాలతో నెగటివ్ నిర్మాణం అంటారు దీని. శ్లోకాలు 3 అద్భుతంగా ఉంటాయి. వీటిని నకారాత్మక నిర్మాణం అంటారు. ఇది కానిది ఇది కానిది ఇది కానిది నాకు అక్కర్లేదు అంటే ఇవి కాకుండా ఉన్నది నాకు కావాలి అని అర్థం. ఆ రకంగా 3 శ్లోకాలు అందంగా రాస్తారు శ్రీరామ భుజంగ ప్రయాతంలో. అవి చెప్పుకుందాం మనం. అసీతాకళత్రైరకోదండభూషైః అసీతాకళత్రైరకోదండభూషైః అసౌమిత్రివంద్యైరచండ ప్రతాపైః అలంకేశకాలైరసుగ్రీవమిత్రైః అరామాభిధేయా న దైవం అరామాభిధేయైరలం దైవతం నక అరామాభిధేయైరలం దైవతైర్నక. అసీతాకళత్రైః అకోదండభూషైః
రామచంద్రమూర్తి అంటే ఎప్పుడూ సీతతో కలిసి ఉంటాడు. రాముడికి ఇతర దైవాలకి తేడా ఏమిటంటే శివుడు ఒక్కడు ఉండే సందర్భాలు ఉంటాయి, తపస్సులో ఉంటాడు. శివుడు నటరాజుగా ఉంటాడు. పార్వతీదేవి ఆయనతో ఉండాలని ఏం లేదు, ఆయనలో సగం ఆవిడ ఎప్పుడూ ఉండనే ఉంది అక్కడ. కృష్ణుడిలో విశేషం ఏమిటంటే ఒక్కడే ఉంటాడు, అకేలా. అందుకే ఆయన మహాయోగి. కృష్ణో యోగి సుఖత్యాగి అంటారు. కృష్ణుడు యోగి. 16,000 మంది ఉండని, ప్రధానంగా 8 మంది ఉండని, అంతేగాని సత్యభామ ఎప్పుడూ ఫోటోల కోసం పోటీ పడుతూ ఉండని ఎవ్వరూ ఉండరు. కృష్ణుడి క్యాలెండర్లో ఒక్కడే ఉంటాడు. ఉంటే గింటే గో ఉంటుంది, అంతే ఇంకెవరు ఉండరు. అదే కృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాలి. నీకు ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది మిత్రులున్నా, ఎన్ని బంధాలున్నా చివరికి మిగిలేదు నువ్వు ఒక్కడవే. అదే కృష్ణతత్వం. అదే కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి. అది దృష్టిలో ఉంటే ఏకాంతంగా ఉండడానికి సంతోషిస్తాం కానీ బాధపడం. ఏకాంతంగా ఉండడానికి సంతోషిస్తున్నామంటే మనమంతా కృష్ణుడంత యోగులం అయినట్టే లెక్క. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడే వాళ్ళకి ఎలా ఉన్నా బాగానే ఉంటుందండి. 10 మంది ఉన్నా కూడా మంచిదే కదా, దానికే ఉంది. కానీ 10 మందిలోనూ ఉండాలి అంటే మాత్రం ఏకాంతంగా ఉండడం కష్టం. కొంతమందికి ఉంటుంది అలాగే. నాకేమిటో నలుగురు ఉంటే కానీ తోచదు. ఎవరికైనా చూపించుకో, మందులు వాడు, అది జబ్బు. ఏమిటి తోచేది? వాళ్ళకి తోసేలా చేయాలి ఏమిటి? మనం ఎక్కడ ఓ పుస్తకం చదువుకోవచ్చు, మన దాన్ని మనం ఉండదు. ఈలోపు ఫోన్ తీసేసి ఎవడో కెలికేయడం ఎక్కడ? వాడు పని జరగొట్టడం, మన పని జరగొట్టుకోవడం. అంతకంటే ఇదే నేర్చుకోవాల్సింది ఇక్కడ ఖచ్చితంగా. అందుకని రామచంద్రమూర్తి ఏకాంతంగా ఉండడు. ఎందుకు ఉండడు? కృష్ణుడు ఉంటాడుగా, ఆయన ఉండొచ్చుగా. ఉండడు. ఉంటే మరో అవతారం ఎందుకు పని లేక? వెనకడికెవడో బాగా పాటలు పాడేవాడు, ఘంటసాల గారు బాగా ఉన్న రోజుల్లో ఆయన పాడుతుంటే నేను ఘంటసాలలో పాడతా అని వెళ్ళేట. ఆ దర్శకుల్లో ఒకడాయన అన్నట్ట, ఘంటసాలలో పాడడానికి ఆయన ఉన్నాడు కదా, ఇంకో రకంగా పాడితే చెప్పు అన్నట్టే. ఆయన ఉండగా నువ్వెందుకు ఇక్కడ ఘంటసాలలో పాడతా అన్నావు? ఎవరినో అనుకరించాల్సిన పని మనకేమిటండి? నువ్వు ఎంత ఘంటసాలలో పాడదావని అనుకరించినా చివరికి విన్నవాళ్ళు ఏమంటారంటే ఘంటసాలే అంటారు. చివరికి తిరిగిపోయింది. ఎందుకు అనవసరపు అనుకరణ లేనిపోయింది. అందుకే ప్రసిద్ధులైన వాళ్ళు పాడిన పాటలు, పాడిన శ్లోకాలు మనం ఎప్పుడూ పాడకూడదు. మనం కొత్తవి వేయించుకుంటే గొడవ లేదు, మనమే దానికి ప్రమాణం. వాడు పాడింది మనం పాడేమనుకో, ఎంత బాగా పాడినా అలా రాలేదంటారు. లేకపోతే ఏమంటే అలా వచ్చిందంటే మీకు ఆయన అనుగ్రహం అంటారు, వీడు కృషి చేశాడని ఒక్కడండం. అందుకే ఎప్పుడు అనుకరణ చేయకూడదండి. మన స్వతంత్ర ప్రభుత్వం మనకు తోచిన పాట ఏదో మనం పాడుకోవడం మంచిది, గొడవ లేదు. ఎవడ రాగం వాడిది, ఎవడ తాళం వాడిది, మెచ్చుకుంటాడు, లేకపోతే లేదు. అలాగే పైకొస్తాడు. అంచేతన అలాగే ఇక్కడ కూడా ఆయన ఉండగా నువ్వెందుకు అన్నట్టుగానే ఉంటుంది వ్యవహారం అది. అందుకని కృష్ణుడు ఉండగా కృష్ణుడు లాంటి వాడు కాదు రాముడు. అందుకని రాముడు ఎప్పుడు రాజు అయిన వాడు ఎవరన్నా మామూలుగా వస్తాడండి? ఒక ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే ఆయన ఒక్కరు వస్తారండి? ఎలా కుదురుతుంటే రానిస్తారేటండి? వెనకాల 10 కార్లు, ముందు 10 కార్లు, ట్రాఫిక్ జామ్ అయిపోవాలి, నానా గొడవ అయిపోవాలి. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అంత గొడవ ఉంటే రామచంద్రమూర్తికి ఎంత గొడవ ఉంటుందండి? 14 లోకాలు పరిపాలించేవాడికి. అందుకని అసీత కళత్రై ఎప్పుడు రాముడు రావాలంటే హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అని త్యాగరాజస్వామికి దర్శనమిచ్చినట్టుగా రామ పరివారం మొత్తంతో వస్తాడాయన. మనం ఆయనకి నైవేద్యం పెట్టగలిగితేనే పిలవాలి, లేకపోతే మానే. నువ్వు అక్కడివి 2 పళ్ళేసి కూర్చుంటే రాడిక్కడ. ఆయనకి వెనకాల సైన్యం చాలా ఉంది. వాళ్ళు ఆవిడ ఆయన్ని వదలదు, లక్ష్మణుడు వదలడు, హనుమంతుడు అస్సలే వదలడు. సీతాదేవి అయినా ఇంకా అప్పుడప్పుడు కాస్త విడిగా ఉంటుంది, హనుమంతుడు అస్సలు వదలడు, మొత్తం కూర్చుంటాడు అక్కడ. అందుకని ఎప్పుడూ సీతాకళత్రంతో కలిసి ఉండేవాడు, హనుమంతునితో కలిసి ఉండేవాడు, భక్త సమాజంతో కలిసి ఉండేవాడు. అకోదండ భూషై కోదండాన్ని ధరించినవాడు రామచంద్రమూర్తి. అసౌమిత్రివంజై ఆయన పరాక్రమాన్ని చూసి, చండ ప్రతాపాన్ని చూసి లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు. లక్ష్మణుడు సొంత తమ్ముడు. ఎప్పుడో తెలుసా? కరదూషణాదుల్ని వధించేటప్పుడు 14,000 మందిని ఒక్కడే చంపాడండి. జస్ట్ ఇన్ ½ an hour, 30 minutes వాల్మీకి రామాయణం ప్రకారం 14,000 మందిని కేవలం ధనుర్బాణాలతో 14,000 మందిని చంపాడు ఒక్కడే అరగంటలో. మరి లక్ష్మణుడు ఏం చేశాడంటే అప్పుడు ఏమన్నాడంటే, రాక్షస సమాజాలు రకరకాలుగా ఉంటాయి, నువ్వు మీ వదిన గారిని తీసుకుని ఆ కొండ గుహలో ఉండవయ్యా లక్ష్మణ, ఆవిడకి కాపలాగా నువ్వు అక్కడే ఉండు అంటే, అన్నయ్య వాళ్ళు 14,000 నేను చూసుకుంటాను కదా, నీకెందుకు 14 ఏళ్ళు ఎందుకున్నావు ఇక్కడ, ఏడాదికి 1,000 వేసి పారేస్తారు పో అని చెప్పాడు. ఆయన లోపల గుహలో బయట కాపలాగా, లోపల ఆవిడ పెట్టి బయట కాపలాగా ఈయన ఉండమని ఈయన చూస్తుంటే 14,000 మందిని అరగంటలో లేపేసేసరికి లక్ష్మణుడికి తెలిసి వచ్చింది, దీనికి తమ్ముండు కాబట్టి సరిపోయింది, శత్రువునైతే నా పరిస్థితి ఏంటి? ఒక దెబ్బ మిగులుతాడా ఇంకా?
అది రామచంద్రమూర్తి పరాక్రమం. అందుకే శంకరాచార్య అసౌమిత్రివంద్యై అచండ ప్రతాపై, తోడుబుట్టిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరాక్రమం అందడి. అసుగ్రీవమిత్రైరలంకేశకాలై, సుగ్రీవునికి మిత్రుడు. సుగ్రీవునికి ఎందుకయ్యాడో ఇందాక చెప్పుకున్నాం, ధర్మం కారణంగా. ఆ అన్నదమ్ములిద్దరిలో ఉన్నంతలో ధర్మం. ఇప్పుడు కూడా మనం ఏదైనా ఓటు వెయ్యాలన్నా, ఏదైనా ధర్మం చెప్పాలన్నా ఇప్పుడు కలికాలంలో ఆలోచించేది ఏమిటంటే ఉన్నంతలో ఏది మంచిది. అతి స్వచ్ఛమైన పార్టీ ఎక్కడ దొరకదండి. స్వర్గానికి వెళ్ళి జలోటు. అక్కడ కూడా ఇంద్రుడు ఎలా ఉన్నాడో మనకేం తెలియదు. ఎక్కడ ఉన్నదాంట్లో ఏది మంచిది అని వేయడమే, అంతే. అలాంటి నిర్ణయమే మనం తీసుకోవాలంతే. అందుకంటే మంచివాళ్ళంటే నువ్వే దిగు రాజకీయాల్లోకి. ఎవడవుతా మరి నువ్వు దిగవాయ కూర్చున్నావు ఎక్కడ. మనం దిగిన వాడికి వెయ్యం. ఎలా రాజకీయాలు మారుతాయండి? ఉన్నంతలోనే మంచివాళ్ళని ఎంచుకుంటూ ఉంటే క్రమక్రమంగా జల్లెల్లో ఒడ్లు వడబోసినట్టుగా సమాజంలో మార్పు వస్తుంది. ఖచ్చితంగా మంచి వాళ్ళకే వేస్తున్నారు జనం, పార్టీ కాదు, వ్యక్తులను చూస్తున్నారు. మంచి వాళ్ళకి టికెట్ ఇస్తేనే వేస్తున్నారు. పార్టీ ఎంత గొప్పదైనా మంచివాడు కాకపోతే వెయ్యడం లేదు అనే ఆలోచన ప్రభుత్వాలలోనూ పార్టీల్లోనూ వచ్చి ఒక 10 ఏళ్లకైనా ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. ఉన్నంతలో మంచెవరు. సుగ్రీవుడు లోపాలు సుగ్రీవుడుకున్న వాడేం మిస్టర్ పెర్ఫెక్ట్ ఏం కాదు అక్కడ. వారి సరే పరమ దుర్మార్గుడు, అనుమానం వెళ్ళా పరమ దురహంకారం. అందులో రామచంద్రమూర్తి ఎవరిని ఎంచుకున్నాడు? సుగ్రీవుడిని ఎంచుకున్నాడు. ఎందుకంటే భార్యను కోల్పోయి బాధపడుతున్నాడు, తనలాగే రాజ్యాన్ని కోల్పోయాడు. అన్నగారు అనవసరంగా అనుమానించాడు, తన్ని పంపించాడు. అంతకంటే ఆశ్రయించదగిన వాడు ఎవడు ఉంటాడు? అందుకని ఆయన ఆశ్రయించాడు. ఆయనకి ముందు ఉపకారం చేసి తర్వాత పొందాడు, కానీ ముందు నా పని చేయమని చెప్పలేదు. ఆయనకి వాళ్ళని చంపి రాజ్య పట్టాభిషేకం చేయించాడు. తర్వాతే సీతాదేవి అన్వేషణ గురించి అడిగాడు. అంచేత సుగ్రీవుడు లాంటి మిత్రుడు ఉన్నవాడు ఎవరున్నారండి? రామచంద్రమూర్తి తప్ప. అలంకేశకాల, అంతటి లంకేశ్వరుడికి కాల యముళ్ళ వాడిని నాశనం చేసిన కూడా ఎవరు ఉండారండి? రామచంద్రమూర్తి తప్ప. అరామాభిధేయై అలం దైవతైర్నక, అంచేత రాముడు తప్ప మరొక్క దైవం నాకు అవసరం లేదు అని చెబుతున్నారు ఇక్కడ శంకరాచార్య రామదాసులాగే. ఇంకా ఆ నకారాత్మకమైన ధోరణి ఎలా కొనసాగిస్తున్నారంటే మరో 2 శ్లోకాల్లో అద్భుతంగా ఉంటాయి అవి కూడా. అవీరాసనస్థైరసిన్ముద్రికాఠ్యై అభక్తాంజనేయాది తత్వప్రకాశై అమందారమాలైరమందారమూలై హరామాభిధేయైరలం దైవతైర్నక. హనుమంతుడిని ఆయన ఎందుకు చేరదీశాడంటే స్పష్టంగా ఇక్కడ చెబుతున్నాడు. హనుమంతుడు కానీ ఇతర భక్తులు కానీ ఆయన సేవలు చేయించుకుందామని చేరదీయలేదు. మన పిల్లలకి కానీ, మన ఇంట్లో ఉండే నౌకర్లకు కానీ, మన బంధుమిత్రులకు కానీ వీలైనంత వరకు మనకి ఏదైనా జ్ఞానం ఉంటే దాన్ని పంచిపెట్టే ప్రయత్నం చేయాలి. జ్ఞానదానాన్ని మించిన దానం లేదు నిజానికి. ధనదానం, వస్త్రదానం, భూదానం, గోదానం అన్నిటికంటే గొప్పది ఏమిటంటే మనిషికి జ్ఞానదానం. ఆ అద్వైత జ్ఞానం ఒక్కటి మనస్సుకు పట్టిందంటే ఏ కష్టమూ అతన్ని ఏమీ చేయలేదు, హాయిగా ఉంటాడు. అటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఏమన్నా మనకి తెలిస్తే పిల్లలకి, భార్యకి, భర్తకి, దగ్గర వాళ్ళకి, బంధువులకి అవసరమైనప్పుడు అడిగినప్పుడు చెప్పాలి. ఊరికే సుత్తి కొట్టేయకూడదు, కూర్చోబెట్టి కనిపిస్తే చంపేస్తున్నాడు రాని. ఆ విసుగు రాకూడదు, కానీ అడిగితే చెప్పాలి. జ్ఞానే మౌనం అన్నారు. నీకు తెలుసుంటే మౌనంగా ఉండు, అడిగితే ఖచ్చితంగా చెప్పు. అడగకపోతే చెబితే దోషం, అడిగినప్పుడు చెప్పకపోయినా దోషమే. అడిగినంత వరకే చెప్పు. ఆసక్తిని బట్టి మిగిలింది కొనసాగించు. మనం ఏ అన్నాల దగ్గర కూర్చోగానే ఇంట్లో వాళ్ళే ఏదో ప్రశ్న వేశారు. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రశ్న వేస్తారు, వినరు, వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు, ఏదో చూస్తూ ఉంటారు. ఇక్కడ టీవీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి చూడండి, ముందే ప్రశ్నలు రాసుకొచ్చేస్తారు. మనం ఇంత పొడుగు ప్రశ్నకి మనం ఏదో కష్టపడి జవాబు చెబుతుంటే వాళ్ళు కాగితం చూసుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ సెల్ఫ్ టెస్ట్ పెట్టే కుర్రాళ్ళలాగా. ఇటువంటి వాళ్ళకి అసలు జవాబు చెప్పకూడదు. నీకు ప్రశ్న మీద ఆసక్తి, సమాధానం మీద ఆసక్తి లేదు, నీకు లేనప్పుడు ఎందుకు వచ్చింది గొడవ ఇది? అది ముందు వాళ్ళు ఆచరించరు. ఇది అంతా ప్రదర్శన ప్రోగ్రామ్ కోసం ప్రదర్శన. దేనికా ప్రదర్శన? నువ్వు విన్నవాడు నువ్వు ఆచరించాలి కదా. అందుకని ఎప్పుడు ప్రశ్న అడుగుతున్నామంటే ఆ సమాధానాన్ని ఆచరించే దృష్టితోనే అడగాలి. లేని దానికి ఎందుకు వచ్చిందని మనకు తెలుసుకుని ఏం చేస్తాం దాన్ని? హనుమంతుడికి ఆ శ్రద్ధ ఉంది. ఎంత శ్రద్ధ ఉందో ఇక్కడ చెబుతున్నాడు. మందారమూలై, పారిజాత వృక్షం మొదట్లో కూర్చునేవారట రాముడు, హనుమంతుడు, సీత కూడా. సీతారామాంజనేయ సంవాదం అప్పుడే పుట్టింది. హనుమంతుడు రాముని ద్వారా ఎంత జ్ఞానం పొందాడో సీతాదేవి ద్వారా అంత జ్ఞానం పొందాడు. పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి గారిని అద్భుతమైన తెలుగు పండితుడు. ఆయనకు గురువు ఎవరంటే ఒక శాలెవాడు, బట్టలు నేసేటువంటి శాలెవాడు ఆయనకు గురువు. ఆయన దగ్గర వేదాంతం నేర్చుకుని ఈ బ్రాహ్మణుడు పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి గారు సీతారామాంజనేయ సంవాదం అద్భుతమైన గ్రంథం రాశాడు. 500 పద్యాల గ్రంథం. అది దాని మీద ఉన్న సామెత ఏమిటంటే అది చదివితే జ్ఞానమేనా వస్తుంది, లేకపోతే పిచ్చాడైనా అయిపోతాడు, అనుమానమే లేదన్నారు. రెండూ ఉన్నాయి దానికి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే జ్ఞానం పొందుతాడు, లేకపోతే మెదడు పాడైపోతుంది. అంత
డీప్ ఫిలాసఫీ అంటారే, లోతైన వేదాంతం, అంత పచ్చి వేదాంతం, పచ్చి తేనె పట్టులా ఉంటుంది. అది జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. దాన్ని చదివి కూడా నేను ఇంకా ఆనందంగానే ఉన్నాను కాబట్టి బాగానే ఉంటుంది లెక్క. దాన్ని చిన్నతనంలో 17 ఏళ్ల వయస్సులో చదివాను. పైగా మా అమ్మ ఎప్పుడో మాట్లాడుతూ ఎవడో పిచ్చాడు మా ఊళ్ళో తిరుగుతూ ఉంటే, అదేమిటమ్మ వాడు ఏవో పద్యాలు శ్లోకాలు చదువుతున్నాడు, అతని పేరు నాయుడు అనేవారు. ఆ నాయుడు ఏవో పద్యాలు శ్లోకాలు చదువుతాడు, అతను పిచ్చాడంటే సీతారామాంజనేయ సంవాదం చదివి అలా అయిపోయాడు రాది. నాకు అప్పటి నుంచి పట్టుదల వచ్చి ఆ 17 ఏళ్ల వయసులో నేను ఏమవుతానో చూడాలని చదివాను. ఏమీ కాలేదు, ఇప్పటికీ చాలా ఆనందంగా హాయిగా ఉన్నాను. ఈ మధ్యనే మళ్ళీ ఓసారి చదివాను మొత్తం అంతా. 17 ఏళ్ళలో చదివిందని మళ్ళీ 60 ఏళ్ళలో చదివితే ఈ పరిపక్వత కారణంగా చాలా బాగా అర్థమైంది. వేదాంత గ్రంథాలకి భయపడకూడదు, అంతిమంగా రక్షించేవి అవే. ఈ చదివితే ఏమైపోతామో అనకూడదు. అవి అయిపోయినాయి ఏమిటట, అవ్వాల్సిందే కదా. పరబ్రహ్మ ధ్యానం లేనప్పుడు, ఆత్మజ్ఞానం లేనప్పుడు ఇవన్నీ దేనికంటే పనిలేక ఇవన్నీ ఎప్పటికైనా పొందాల్సిందే. ఆ సీతాంజనేయ సంవాదం రాముణ్ణి గురించి అనమాట. రాముణ్ణి పరమాత్మగా భావించడం. హనుమంతుడు అడుగుతాడు, సీతాదేవి చెబుతుంది. అది ఇక్కడ చెబుతున్నారు. మందార వృక్ష మూలంలో ఉండి అమందారమూలై, మందార వృక్షం కల్పవృక్షం మొదట్లో ఉండి కల్పవృక్షపు పూలమాలలు మెడలో వేసుకుని ఈ సుగంధాన్ని ఆఘ్రాణిస్తూనే వేదాంతం చర్చించుకునేవారట. వేదాంతం చర్చించుకోవడం అంటే ఎడ్డి మొహాలు మడ్డి మొహాలు వేసుకోవాలని ఏం లేదమ్మా. అందంగా ఆనందంగా ఉండే వేదాంతం మాట్లాడుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు. సంపూర్ణంగా పట్టుచీర కట్టుకుని సర్వాభరణాలు వేసుకుని వేదాంతం మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. లలితాదేవి అలాగే ఉంటుంది, మడ్డిమోహం వేసుకుని ఉండదు ఆవిడ సర్వాభరణాలతో ఉంటుంది అక్కడ. అలాగే ఉండొచ్చండి. ఇవన్నీ శరీరానికి అవసరం అండి. శుభ్రమైన వస్త్రాలు ఉండవా? జమీందారీ స్త్రీ జమీందారీగానే ఉండాలి. పేడమోహం వేసుకుని ఉండాల్సిన కర్మ ఆవిడకి ఏమిటండి? ఆవిడ చూస్తే నలుగురికి దండం పెట్టాలని అనిపించాలి, అమ్మవారు అనిపించాలి, ఖచ్చితంగా అలాగే ఉండాలి. కానీ పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. ఈ నగలు ఉండవు, ఈ పట్టుచీరలు ఉండవు, ఈ ప్రాణమే ఉండదు. ఇవన్నీ ఎందుకున్నాయంటే ఏదో ఫలానా ఇంట్లో పుట్టబట్టి ఫలానా ఆయన్ని చేసుకోబట్టి ఆయన వ్యాపారాల వల్ల ఆయన ఉద్యోగాల వల్ల నా కృషి వల్ల అదృష్టం వల్ల ఇవన్నీ వచ్చాయి. ప్రాణం పోతే ఇవన్నీ ఉండవు, ఒక దెబ్బలో తీసి పారేస్తారు అని ఈ వైరాగ్యం మనస్సులో ఉంటే పట్టుచీరలు కట్టుకోవచ్చు, పండుటాకులు కట్టుకోవచ్చు, ఎవరేమనలేదండి. దాన్ని ఎలా ఉన్నా ఒకటే. అదే యోగ వాసిష్టం, అదే సీతాంజనేయ సంవాదం. అది ఇక్కడ చెబుతున్నారైనా. మందార వృక్షం మూలంలో ఉండి మందారమాలలు ధరించి ఆనందంగా వాడు సీతారాముడు ఆంజనేయుడు ఏం మాట్లాడుకునేవారయ్యా అంటే ఇదే వేదాంతం ఖచ్చితంగా. అక్కడ అచిన్ముద్రికాఢ్యై, ఎప్పుడూ చిన్ముద్రతో ఉండేవారట. మౌనాన్ని మించింది ఏదైనా ఉందా? ఈ జీవుణ్ణి దేవుడితో కలపడాన్ని మించింది ఏదైనా ఉందా అనేవారట. అంతేకాదు వీళ్ళు ఇలా కూర్చొని బోధిస్తుంటే హనుమంతుడు వీరాసనంలో ఉండేవాట. వీరాసనం అంటే ఈ ఎడమకాలు ఇలా ముందుకు పెట్టి కుడికాలు లోపలికి పెట్టి ఇలా కూర్చొని ఉంటాడు. హనుమంతుడు ఆసనం అదే. ఎప్పుడైనా పక్కన గద అది పెడతారు. ఇలా ఎడమకాలు ముందుకు ఉంటుంది, ఈ కుడికాలు వెనక్కు ఉంటుంది, ఇలా కూర్చొని ఉంటాడు ఆయన. ఆ వీరాసనంలో ఉన్నవాడు ఎప్పుడు రన్నింగ్ రేసుకి సిద్ధంగా ఉంటాడు. పరుగు పందెంలో పాల్గొనేవాళ్ళు ఈ వీరాసనంలో ఇలా ఉంటారండి ఖచ్చితంగా. బరి మీద నుంచో పెట్టినప్పుడు చూడండి, టీవీలో కూడా చూపిస్తారు కదా వాళ్ళు ఇలా. అందుకని కింద కూర్చొని శుభ్రంగా తద్దినం భోజనం చేసేవాడిని పరుగు పెట్టమంటే ఎవడు పెట్టలేడు అక్కడ. ఇప్పుడు విస్తరి నుంచి లేవడానికి 15 గంట పడుతుంది గారెలు పరవానం తినేసాక. అందుకని వీడు ఇలా ఎడంకాలు ముందుకు పెట్టి ఇలా కూర్చొని అన్నట్టు ఇలా సిద్ధంగా వాడు ఒక్కసారి అని ఒక డ్రిల్ మాస్టర్ ఏలాగానే వీడు పరిగెడతాడు. వేదాంతం నేర్చుకుందుకు కూడా అదే ఆసనంలో ఉండాలి. అంటే ఎక్కడికి పరిగెట్టాలి? ఈ జీవితం నుంచి పరిగెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అది వేదాంతం అంటే. అందుకే వీరాసనం. వేదాంతం నేర్చుకునే వాడికి వీరాసనం ఏమిటండి? వీరుడు అంటే ఎంతసేపు అక్కడ ఉండేవాడు కాదమ్మా, అవసరం లేని దాన్ని వదిలేసేవాడు కూడా వీరుడే. నీకు అక్కర్లేదు వదిలేయి, అదే వైరాగ్యం. మనకు అక్కర్లేని ఒక కారు కొనుక్కోవాలి, మనం కొనుక్కోవడం ద్వారా ఒక కోరిక తీరుతుంది. మనకు అక్కర్లేదు అని నిర్ణయించుకుంటే తీరినట్టేనండి, మన కారుతో పనేం లేదు. అందరికీ ఉందని మనకు ఉండాలి, అది వీరత్వం. అది వీరత్వం అంటే త్యాగం. వీరారాధ్య, విరాట్ రూప, లలితా సహస్రంలో ఉంటే వీరారాధ్య అంటే వీరుడు కాదు, అక్కడ త్యాగం చేసేవాళ్ళు. పైగా సైనికుడు వీరుడు, ఆయన త్యాగం చేస్తున్నాడు కదా, ప్రాణమే త్యాగం చేస్తున్నాడు. మనం వస్తువులు త్యాగం చేయలేమా? ఆ వస్తువులు త్యాగం చేసి జీవితం నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా ఉండడమే వీరాసనం. అందుకని వీరాసనంలో లేకపోతే దేవుడు కాదు, ఆంజనేయుడు కాదు, రాముడు కాదు. అలాగే చిన్ముద్రిక అట్యం లేకపోతే, ఈ చిన్ముద్రిక లేకపోతే ఆయన దేవుడే కాదు. అటువంటి రాముడే నాకు కావాలి. మందార వృక్షం మూలంలో ఉండాలి, మందారమాల ధరించి ఉండాలి, అపూర్వమైన జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. అటువంటి రాముడు తప్పితే మిగిలిన దైవాలు నాకు అవసరం లేదు అన్నారు. అసింధు ప్రకోపై అవంద్య ప్రతాపై అబంధు ప్రయాణై అమందస్మితాఢ్యై అదండ ప్రవాసైరఖండ ప్రబోధై అరామాభిధేయై అలం దైవతైర్నక. అసింధు ప్రకోపై,
అవసరమైనప్పుడు ఎంత వైరాగ్యం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా పరాక్రమాన్ని చూపించాలి. బయటికి వెళ్ళి ఒక రాక్షసుణ్ణి కొట్టాలంటే కొట్టగలగాలి. ముఖ్యంగా మొగాడైన వాడు ఇంట్లో కూర్చుని అన్నింటికీ భయపడుతుంటే చస్తుంది ఆడది కాపురం చేయలేక. ధైర్యంగా ఉండాలి. మగ ఆడ అందరూ ధైర్యంగా. అందులో ఇవాళ హైదరాబాదులో చాలా అవసరం అమ్మ. నిన్నగాక మొన్న పత్రికల్లో మీరు చూసుంటారు, ఇంట్లోకి కొరియర్ బాయ్ ఏదో ఎలక్ట్రీషియన్ రిపేర్ల పేరు మీద ఇద్దరు వచ్చి తల్లిని కూతుర్ని ఇద్దరిని కొట్టి నగలు తీసుకుందామని చూస్తే ఇద్దరూ కలిసి వీళ్ళిద్దరిని చెతకొట్టి బంధించారమ్మా. అంత పౌరుషం ఉంది, అంత పౌరుషం ఉంది స్త్రీలలో. ఉండాలి, అలాగే ఉండాలి. ముఖ్యంగా హైదరాబాదులో బతకాలంటే అలాగే ఉండాలి. ఊరికే ఇంటి ముందు నలుగురు గార్డులను పెట్టుకుంటే రేపొద్దున ఆ గార్డే వేసేస్తాడు ఇక్కడ. వీడు నువ్వు పోషించడం వాడు దండకి ఇక్కడ పనులకు. మనకు ధైర్యం ఉండాలి. వంటింట్లో ఉండే కత్తి అవసరమైతే వాడేయాలి, అనుమానం ఏం లేదు అక్కడ. అది అటు ఇటు ఉపయోగపడేలా. మరీ సన్నచాకులు పెట్టద్దు, కాస్త గట్టిగా ఉండేవే పెట్టుకోవాలి. అది మనం దెబ్బలాడుకున్నా కాదు, ఎవడన్నా వస్తే ప్రయోగించాలా వద్దా? ముందు మగాడికి ఆ ధైర్యం ఉండాలి. పడక కింద మంచం కింద ఒక కత్తి ఎట్టుకోవాలి, ఏమైనా వస్తే నేను చూసుకుంటాను, వాళ్ళకి లోపలికి వెళ్ళిపోతాను, లోపలికి వెళ్ళిపోతాను, ఇటు మగతాను ఎక్కడ. ఆ ధైర్యం ఉండాలి. రామచంద్రమూర్తి అంటే అసింధు ప్రకోపై సముద్రాన్ని దారిమ్మని అడిగాడు. హనుమంతుడు అంటే దూకాడు. అందరూ దూకుతారా? సముద్రం ఎక్కడిస్తుందండి? అది ఏమన్నా మనిషా? విందో వినలేదో మాట్లాడలేదు. కోపం వచ్చింది రాముడికి. రాముడికి కోపం వచ్చింది ఒక్కసారిగా. ఎలా పెడతాం దారి ఇవ్వకపోతే? వెంటనే లక్ష్మణుడు పిలిచాడు. లక్ష్మణ, 3 రోజుల పాటు నన్ను మాట్లాడించుకో అన్నాడు. అదిరిపోతున్నారు వాళ్ళందరూ. లక్ష్మణుడికి ముఖ్యంగా తెలుసు కరదోషణాదుల ప్రతాపం. ఏం చేసేస్తాడో, ఒక్క బాణం వేస్తే సముద్రం ఇంకిపోతుంది. కానీ అలా జరిగితే ప్రపంచానికి ప్రమాదం అని ఆయన చూస్తూ అన్నయ్య అంటే 3 రోజులు దీక్ష చేస్తున్నా, మాట్లాడుకో అన్నాడు. వెళ్ళిపోయాడు ఆయన. 3 రోజులు అన్నపానాలు మానేసి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా సముద్రుని గురించి ఉపాసన చేశాడమ్మా రామచంద్రమూర్తి. శాంతం అంటే ఇది, సత్వగుణం అంటే ఇది. అయినా కనపడలా, అయినా దారివల ఒళ్ళు మండింది. లక్ష్మణ ధనువందీయుము లక్ష్మణాయనే, నా ధనువంది చూసుకుంటా ఈ సముద్రం సంగతే. అది రామచంద్రమూర్తి అంటే, అది పౌరుషం అంటే. ఎందుకు నేర్చుకున్నాం విశ్వామిత్రుడి దగ్గర? అతి బల అనే అస్త్రాలన్నీ ఇంట్లో దాచుకోవడానిక? సముద్రాన్ని ఇంకింపజేస్తా అని తీసి అస్త్రం తీసి ఇలా అనేసరికి దెబ్బకి సముద్రుడు మానవ రూపంలో వచ్చాడమ్మా. అది రామచంద్రమూర్తి. ప్రకృతి ప్రకోపించవలసిందే సజ్జనుడు యొక్క కోపానికి. మనకి రామచంద్రమూర్తి ఇస్తున్న ధైర్యం. మనం సత్యమే మాట్లాడుతూ ధర్మానికే కట్టుబడి ఉండి మనస్సులో భగవన్నామస్మరణ మానకుండా ఉంటే మనం శాపం ఇచ్చినా వరం ఇచ్చినా జరుగుతుందండి. సత్ప్రవర్తన ఉన్నవాళ్ళు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. అది రామాయణం మనకిస్తున్న ధైర్యం. దాంతో సముద్రుడు దిగొచ్చాడు అక్కడికి. అసింధు ప్రకోపై, అటువంటి సింధువుకి అంత ప్రకోపం చూపించిన వాడు మరెవడైనా ఉన్నాడా? అవంద్య ప్రతాపై, అంతటి ఇతరులు పొగిడేటువంటి ప్రతాపం కలిగిన వాడు మరెవడైనా ఉన్నాడా? ఒక్క రామచంద్రమూర్తి తప్ప. అంతేకాదు ఆయనలో మరో సుగుణం అండి. అబంధు ప్రయాణై అమందస్మితాఢ్యై. ఎప్పుడైనా సరే మనం పిలిస్తే ఆప్తబంధువు అయిన వాడు, మనం ఆసుపత్రిలో ఉన్నప్పుడు బావా రావయ్యా, మావయ్య రావయ్యా, తాతయ్య రావయ్యా, పెద్దమ్మ నువ్వు కూడా నన్ను చూడ్డానికి రావా అంటే ఆప్తబంధువులు కొంతమంది పరిగెత్తుకొస్తారే, అలా రామచంద్రమూర్తి పరిగెత్తుకొస్తాట. అబంధు ప్రయాణై అంటే అర్థం అది. మనకి ఆప్త బంధువులాగా ఆపదలో ఉన్నప్పుడు రామా రావయ్య. అందుకే తెలుగులో ఓ సామెత గమనించండి. అన్నమో రామచంద్ర అంటారు, అన్నమో శివ, అన్నమో అన్నపూర్ణ, అన్నమో కృష్ణ ఉండదు. రామచంద్రుణ్ణే అడుగుతారు. అంటే అన్నం కూడా లేని పరిస్థితి వచ్చే నిన్ను కాపాడేవాడు ఎవరు అంటే లోకంలో అందరూ అన్నం తిని బట్టలు కట్టుకునేలా ఉండే చూడాల్సిన బాధ్యత ఎవరదండి? పాలించేటువంటి ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి, వాళ్ళది ప్రధాన బాధ్యత. ముందు తిండి, అంతే కదా, ముందు అన్నం చూడాలి. అందుకని అన్నమో రామచంద్ర. రామచంద్రమూర్తి రాజు, ప్రభువు కాబట్టి అన్నమో రామచంద్ర అంటారు. అన్నమో వాసుదేవ అని ఎవరు అనరు అక్కడ. అందుకని అటువంటి వాడు కాబట్టే పిలవగానే బంధువులాగా వస్తాట. అబంధు ప్రయాణే. అంతేకాదు, ఎందుకు పిలిచావు, నాకు బోళ్ళు పనులు ఉన్నాయన్నట్టు రాట. అమందస్మితాఢ్యేహి, చిరునవ్వు నవ్వుతూ వస్తాట. మనం పిలిచిన వాళ్ళు ఎవరైనా విసుక్కుంటూ రాకుండా చిరునవ్వుతూ వస్తే మనకు ఆనందంగా ఉంటుంది కదా, చిరునవ్వుతో వస్తాట. అంతేకాదు అదండ ప్రవాసై, పొద్దున్న పట్టాభిషేకం అన్నారు, రాత్రి వనవాసం అన్నారు. ఒక క్షణం ఆలస్యం చేయకుండా అంత సామ్రాజ్యాన్ని, అయోధ్య రాజధానిని, బంధుమిత్రుల్ని అందరినీ వదిలేసి అర్ధరాత్రి దండకారణ్యానికి వెళ్ళిపోయాడే. ఇంతకంటే త్యాగమూర్తి ఎవరైనా ఉంటారా ప్రపంచ చరిత్రలో? మొత్తం మీద అంత త్యాగం చేసిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే.
అదండ ప్రవాసై అఖండ ప్రబోధే. అంచేత రామచంద్రమూర్తి చరిత్ర ఎటువంటిది అంటే, మహాత్మా గాంధీ జీవితాన్ని గురించి ఏమన్నాడైనా, ఏమన్నా ఒక మెసేజ్ ఇవ్వండి మీరంటే గాంధీ గారు ఏమన్నాడమ్మా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు ఆయన. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఇంకేం చెప్పమంటావు అన్నాడు. ఆ మాట గాంధీ గారి కంటే ముందు కొన్ని వేల ఏళ్ల ముందే ఆచరించి చూపించిన వాడు రామచంద్రమూర్తి. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు. నీకు వేరే చెప్పేది ఏమిటో, ఎలా ఉండాలో, రామ అయనం అన్నాను, రామ కథ అనలేదు దాన్ని నేను. నా మార్గం, నీకు ఏమొచ్చినా నేను నడిచిన మార్గంలో నడు, నీకు ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది అంటే. అంటే ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే త్యాగం చేయాలి, బయట వాళ్ళతో తగాదా వస్తే దెబ్బ తేల్చుకోవాలంతే లెక్క. అది కుష్ఠుడు. అందుకే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటారు. వేదవార్థాలు చెప్పొద్దు వాటికి. ఇంట్లో రామయ్య అంటే నీ అన్నదమ్ములతో, నీ అక్క చెల్లెళ్ళతో, ఆప్త బంధువులతో తగాదా వస్తే త్యాగం చేసేయి. ఆ ఏదో వాళ్ళని అనుభవించనే, ఎందుకు వచ్చిన గొడవ, సొంత అక్క మేనమామ ఏమిటి తగాదా, అదే బయట వాళ్ళతో వచ్చింది. అటు ఇటు తేల్చుకోవలసిందే. మనకి కర్ణాటకతోనో తమిళనాడుతోనో ఆంధ్ర తెలంగాణ మధ్యలోనో గొడవలు వస్తే చర్చల ద్వారా తేల్చుకోవాలి. పాకిస్తాన్తో వస్తే పుచ్చి ఎగరగొట్టేయాలి, అనుమానం ఏం లేదు అక్కడ. శత్రువు శత్రువే, మిత్రుడు మిత్రుడే, అదే రామాయణ సారాంశం. అందుకని సముద్రం మీద కోపం చూపించిన వాడు ఆయనే, బంధువులాగా పిలవగానే వచ్చేవాడు ఆయనే, ఎటువంటి విసుగు విరామం లేకుండా భక్తుల్ని కాపాడేవాడు ఆయనే. అలాగే ఒక్క త్యాగం కోసం దండకారణ్యానికి అర్ధరాత్రి వెళ్ళిపోయేవాడు ఆయనే, దాన్నే అఖండమైన ప్రబోధంగా అందించిన వాడు ఆయనే. అటువంటి రాముడు తప్పితే మరొక్క దైవం లేడు. దీన్నే రామదాసు తన శతకంలో అద్భుతంగా చెప్పాడు. దాన్ని చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం 2 నిమిషాల్లో. భండన భీముడు అర్తజన బంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళప్రపూర్ణ భుజ తండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడనుచున్ గడగట్టి పేరికా దండడండ నినదంబులు అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తే ఆ చూసిన వాళ్ళు ఏమన్నారు అంటే భండన భీముడు అన్నారు. భీముడు ఎవరండి? పద్యం తప్పు కాదు. రామచంద్రమూర్తి యుద్ధంలో భీముడు లాంటి వాడు. భీముడు ఎప్పటివాడు? భారత కాలం. రాముడు ఎప్పటివాడు? రామాయణ కాలం. రాముడిని భీముడితో పోల్చడం ఏంటండి? రామదాసు గారి ఉద్దేశం అది కాదు. భీముడు అంటే శివుడు. దాక్షారం వెళ్ళండి, భీమేశ్వర స్వామి. భీముడు అంటే శివుడు. భీముడికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే, కుంతీదేవి ఎందుకు పెట్టిందంటే శివుడు పేరు పెట్టింది. భీముడు అంటే శివుడు. భండన భీముడు అంటే యుద్ధంలో శివుడు లాంటివాడు. త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు పరమశివుడు ఎంత పరాక్రమం చూపించాడో, రావణాసురుని చంపేటప్పుడు రాముడు అంత పరాక్రమం చూపించాడు. అందుకని రామదాసు ఆయన్ని భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, బాణతూణ కోదండ కళా ప్రపూర్ణ భుజతాండవ కీర్తికి, బాణంతో అంబల పొదితో ధనుస్సుతో ఎప్పుడూ నిండుగా కనపడేటువంటి మా రాముడికి మించిన దైవం లేడు అని పెద్ద ఏనుగునెక్కి దాని మీద వేదండాన్ని ఎక్కి పెద్ద కోదండవుడు పట్టుకుని డప్పు పట్టుకుని చాటిస్తా, ఇంకెవరూ రాముడిని మించిన దైవం ఉన్నాడని అనడానికి వీల్లేదు అని సగర్వంగా చాటినవాడమ్మా రామదాసు. ఆయనకి నమస్కారం చేస్తూ మనం చివర ఫలశ్రుతి చెప్పుకొని సెలవు తీసుకుందాం. భుజంగ ప్రయాతం పరం వేదసారం ముదా రామచంద్రస్య భక్త్యా చ నిత్యం పఠన్ సంతతం చింతయన్ స్వాంతరంగే పఠన్ సంతతం చింతయన్ స్వాంతరంగే సయేవ స్వయం రామచంద్రస్య ధన్యక సయేవ స్వయం రామచంద్రస్య ధన్యక. ఈ భుజంగ ప్రయాతాన్ని ఎవరైతే నిత్యం భక్తితో చదువుతారో, దాంట్లో ఉన్న విశేషాలు తెలుసుకుని జీవితాన్ని నిరంతరం పరిశీలించుకుంటూ, తమ మనస్సును తామే పరిశీలించుకుంటూ, తమోగుణాన్ని సంహరించుకుంటూ, రజోగుణాన్ని సంస్కరించుకుంటూ, సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ గుణాతీత స్థితికి చేరుకోవాలని ప్రయత్నిస్తారో వారికి ఆ ప్రయత్నంలో రామానుగ్రహం పూర్తిగా ఉంటుంది, అనుమానమేలా. అంతేకాదు చదివిన వారందరూ రామచంద్రమూర్తిలాగే మారుతారు, రామచంద్రమూర్తికి ఉన్న ఖ్యాతి అంతా వారికి వస్తుంది అని శంకరాచార్య స్వామి దీన్ని ఫలశ్రుతిగా ప్రకటించారు. ఇది మీలో ఏమాత్రం ధైర్యాన్ని నింపగలిగినా, స్థైర్యాన్ని నింపగలిగినా, మీ సమస్యల్ని మీ కాళ్ళ మీద మీరు నిలబడి పరిష్కరించుకునే స్థైర్యాన్ని మీకు ఇవ్వగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీ భగవద్ ఆదేశం ఎప్పుడు ఉంటే అప్పుడు పునర్మిలామక. సెలవు. ప్రవచనాల కర్తకు సన్మానం జరుగును. దయచేసి ఎవరూ కూడా లేవద్దనేటువంటిది విన్నపము.
మన రామాలయ ధర్మకర్త గారైనటువంటి శ్రీ దావులూరి భువన మోహన్ రావు గారు ప్రవచనకర్తకు సన్మానం చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాము.